ఏడు పాపండి. అసలు మీరిద్దరు వాళ్ళకెలా దొరికారు? నిన్ను కిడ్నాప్ చేశామని ఫోన్ చేసి ఈ అడ్రస్ చెప్పారక్క. అందుకే కంగారుగా వచ్చి మేము ఇరుక్కుపోయాం. మీకసలు బుద్ధుందా? ఇంత వయసు వచ్చినా కొంచెమైనా బుర్ర పెట్టి ఆలోచించాలని తెలీదా? ఫోన్ చేస్తే పరిగెత్తుకుంటూ వచ్చేయడమేనా? ఒక్కసారైనా నాకు ఫోన్ చేసి అది నిజమో అబద్ధమో అని తెలుసుకోవాలి కదా. నిన్ను వాళ్ళు ఏమైనా చేస్తారేమోనని కంగారులో ఆలోచించకుండా వచ్చేసాం. సారీ అక్క. అవునక్క, నీకేదైనా అయితే మేము తట్టుకోలేము. సరే, మీరు బాధపడకండి. ఇంతకీ అసలు వీళ్ళెవరో ఎందుకు కిడ్నాప్ చేశారో మాకు అర్థం కావడం లేదక్క. వాళ్ళు మంజుల మనుషులు. ఆ మంజులే మిమ్మల్ని కిడ్నాప్ చేయించింది. అక్క పద, ఇంటికెళ్ళి దాని అంత చూద్దాం. బస్సులే ఉదయం నుంచి కనపడటం లేదు. ఎక్కడికి వెళ్ళారు? దీంతో మాట్లాడి దర్శని మీరిద్దరూ ఏంటి తెగ ఊహల్లో తేలిపోతున్నారు? నా విషయంలో మీది ఏ ఊహైనా అది పగటి కలగానే మిగిలిపోతుంది. నీకు టైం దగ్గర పడింది, అందుకే ఇలాంటి వెద్ద వేషాలు వేస్తున్నావు. నాతో పెట్టుకుంటే ఏమవుతుందో ప్రాక్టికల్ గా తెలిసాక కూడా నీ పొగరు మాత్రం తగ్గడం లేదే. నిన్ను చాలా ఆగు. ఇక్కడి నుంచైనా నా దగ్గర వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని మసులుకోండి. దాక్షాయిని, దీన్ని కొట్టడం కాదు, చంపేయాలి. ఆగు సరస్వతి. చూడు, మా అక్క కంట్రోల్లో ఉండమంది కాబట్టి మేము ఆగుతున్నాం. నీ ఎక్స్ట్రాలు తగ్గించుకుంటే నీకే మంచిది. మీ అక్క పర్మిషన్ ఇచ్చినా మీరు నన్ను ఏమీ చేయలేరు. వెళ్ళండమ్మా, వెళ్ళండి. సరస్వతి పద, దీని సంగతి తర్వాత చెప్దాం. పద. స్వామి, మంచి మనుషుల మీద నీకెందుకింత కోపం? సంతోషంగా ఉండాల్సిన కుటుంబంలో ఎందుకింత అలజడి సృష్టిస్తున్నావు? రామరాజు గారి కుటుంబం నువ్వే దిక్కని నమ్మారు. మీ ఆశీర్వాదమే కొండంత అండని గుండెల నిండా ధైర్యాన్ని నింపుకొనున్నారు. నమ్మడానికి ఎందుకింత పరీక్షలు పెడుతున్నావు స్వామి? మా ధైర్యాన్ని ఎందుకు సడలించాలని చూస్తున్నావు? తొందరగా మా కష్టాలన్నీ కడ తీర్చు స్వామి. అక్కా, నీ బాధలకి బదులివ్వమని భగవంతుడి ముందు నిలబడి మొరపెట్టుకునే బదులు మా మేడంకి విన్నవించుకో. అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. ఇప్పుడు నువ్వు నన్ను కోపంగా చూసినా మింగేసేలా చూసినా లాభం లేదక్కా. మనం కాంప్రమైజ్ అవుదామని
చెవులో ఇల్లు కట్టుకుని చెప్పినా కూడా చెడు తెచ్చుకుంటున్నావు. మా మేడంకి ఇలాగే ఎదురెళ్తే ఇంతటితో ఆగదు. ముందు ముందు ఇలాంటివి చాలా చూడాల్సి వస్తుంది. చేత కాని దానిలాగా ఆడవాళ్ల మీద నీ ప్రతాపం చూపిస్తున్నావా? ఎదురు పడే ధైర్యం లేక చాటుగా ఉండి రామరాజు గారి కుటుంబం మీద మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నావా? ఎన్నాళ్ళిలా దాగుడు ముద్దలాడతావు? పేరు చెప్పే దమ్ము కూడా లేని నీకు నా కుటుంబాన్ని ఢీకొట్టే స్థాయి ఎక్కడిది నీకు? మాట్లాడు. మాటల్లో కానీ చేతల్లో కానీ నాతో నెగ్గే స్థాయి లేని నీకు నేను పేరు చెప్పడానికి భయపడ్డమేంటి? దేవి, శకుంతలాదేవి. నీ చెల్లెళ్ళని కాపాడుకున్నానని బింకాలు పోతున్నావేమో. నా కనుసన్నలలో మెలిగే సన్నాసులు నీకు భయపడినట్టు నటించి వాళ్ళని వదిలేశారు. నువ్వు నీ గొప్పలు తగ్గు. నీ అరుపులు నీ చెంచా దగ్గర చూపించు, అది తగ్గుతుంది. నా కుటుంబాన్ని ఎదురుగా ఢీ కొట్టలేక సాటి ఆడవాళ్ళని కిడ్నాప్ చేయించిన నువ్వు ఒక ఆడదానివేనా? నీకు కుటుంబం దాని విలువలు తెలిసినట్టు లేవు. అందుకే ఇలాంటి నీతి లేని పనులు చేస్తున్నావు. నోరు అదుపు తప్పుతుంది సీత. నాతో మాట్లాడే అర్హత కూడా నీకు లేదు. నన్ను సీత అని పేరు పెట్టి పిలిచే అర్హత నీకు లేదు. చాటుగా ఉండి ప్రగల్భాలు పలకడం కాదు. నిజంగా నీకు చావ ఉంటే ఎదురుగా వచ్చి నాతో మాట్లాడు. ఒకవేళ నా దగ్గరికి రావాలంటే భయంగా ఉంటే చెప్పు. నేనే నీ ఇంటికి ఒంటరిగా వచ్చి నీ ముందు నిలబడతాను. నా ఎదురుగా నిలబడ్డం కాదు, కుమిలిపోతూ కూలబడే రోజొస్తుంది. నా మొహాన్ని కాదు, కనికరించమని నా కాళ్లను చూసే సమయం వస్తుంది. అది నేను రప్పిస్తాను. అప్పటిదాకా వెయిట్ చేయి. ఈ క్షణంతో నీ చాప్టర్ క్లోజ్. ఇక నుంచి మరో సీతను నువ్వు చూస్తావు. మాకు చెడు చేయాలని ఒక్కడుగు ముందుకేసిన పాతాళానికి తొక్కేస్తాను. వామ్మో, ఇన్నాళ్ళు సీతక్కలో భూదేవి రూపాన్నే చూశాను. మొదటిసారి భద్రకాళి రూపాన్ని చూస్తున్నాను. అవును దాక్షాయిని, ఇంక దీనికి మూడింది. నమస్కారం స్వామి. చెప్పు రామరాజు.
మీ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న దుష్టగ్రహాన్ని తరిమేసే గడువు ఆసన్నమయ్యేసరికి ఆ గ్రహాన్ని వదిలించుకోవడానికి మానవ ప్రయత్నం సరిపోక దైవానుగ్రహం కోసం వచ్చావా రామరాజు? అవును స్వామి, పీడ వదిలించుకోవటానికి నేనే ప్రయత్నం చేసినా కష్టం నీడలా తోడుంటోందే తప్ప ఫలితం మాత్రం నిరాశాజనకంగా ఉంటుంది. మీరు చెప్పిన 21 రోజుల గడువు మరో 4 రోజుల్లో సమీపించబోతోంది. నా నిస్సహాయత నన్ను వేధిస్తుంటే ఏం చేయాలో పాలుపోక పరిష్కార మార్గం కోసం మీ దగ్గరికి వచ్చాను. దయచేసి చెప్పండి. మానవ ప్రయత్నంతోనే మీకొచ్చిన కష్టాన్ని పారద్రోలాలనుకున్నాను. పొంచి ఉన్న ప్రమాదాన్ని రూపుమాపాలి అనుకున్నాను. కాని సాధ్యపడలేదు. ఇప్పుడు నీ ముందున్నది ఒకే ఒక కఠినతరమైన అవకాశం. దాన్ని వినియోగించుకోగలిగితే సమస్య పారిపోయి సంతోషం మీ ముంగిట్లోకి మళ్ళీ తిరిగి ప్రవేశిస్తుంది. ఏంటి స్వామి అది? మహాశాంతి హోమం. మహాశాంతి హోమాన్ని ఆచరించడం అంత సులభతరం కాదు రామరాజు. పూజకు విఘ్నం కలిగించాలని అవాంతరం అవకాశం కోసం ఎదురు చూస్తుంటుంది. ఎలాగైనా ఆపాలని ఆటంకం కాపు కాసుకుని కూర్చుంటుంది. అంతరాయం అన్ని వైపుల నుంచి తరుముకుని వస్తుంటుంది. అన్నిటినీ అధిగమించి నిర్విఘ్నంగా మహాశాంతి హోమాన్ని నువ్వు పూర్తి చేయగలిగితే మాత్రం ఇక నీకు నీ కుటుంబానికి తిరుగులేదు రామరాజు. ఒకవేళ ఏదైనా తప్పుదొర్లి హోమం ఆగిపోతే మాత్రం నిన్ను నువ్వు కాదు కదా, ఎవ్వరూ రక్షించలేని మహాప్రమాదంలో నువ్వు ఇరుక్కుంటావు రామరాజు. యోచించి చేయగల దృఢ సంకల్పం నీకుంటే అప్పుడు చెప్పు, అందుకు ఏర్పాట్లు చేస్తాను. చేస్తాను స్వామి. నా కుటుంబం సంతోషం కోసం ఎంత కష్టమైన ఈ హోమం పూర్తి చేస్తాను. సరే, గుడిలో హోమానికి నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను. నువ్వు వెళ్ళిరా. శుభం భూయాత్. ఇప్పుడు నీ ముందున్నది ఒకే ఒక కఠినతరమైన అవకాశం. దాన్ని వినియోగించుకోగలిగితే సమస్య పారిపోయి సంతోషం మీ ముంగిట్లోకి మళ్ళీ తిరిగి ప్రవేశిస్తుంది. ఎలాగైనా ఆపాలని ఆటంకం కాపు కాసుకుని కూర్చుంటుంది. అంతరాయం అన్ని వైపుల నుంచి తరుముకుని వస్తుంటుంది. ఏమండి, మంచినీళ్ళు తీసుకోండి. ఏమండి, అలా ఉన్నారేంటండి? ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు సీత, మన కుటుంబంలో ఉన్న అశాంతి తొలగిపోవటానికి శాంతి హోమం చేయించాలనుకుంటున్నాం కదా, దాని గురించి ఆలోచిస్తున్నాను. దానికి ఆలోచన ఎందుకండి? శాంతి హోమం వల్ల మనకి తప్పకుండా మంచి జరుగుతుంది. మనకి తెలిసి తప్పు చేసి దానివల్ల వచ్చే అనర్థాల్ని తొలగించమని భగవంతుడి కోసం హోమం చేయడం కరెక్టేనా అక్క? అవేం మాటలు సరస్వతి? అవునక్క, సరస్వతి అన్న దాంట్లో తప్పే ఉంది. బావగారు, అది కాదు. మనలో మన కష్టాలు పోవాలని హోమాలు పూజలు చేయించాల్సిన అవసరం లేదు. మీ మనసులో ఉన్నదేంటో దాచుకోకుండా అక్కకి చెప్తే ఆ సమస్య ఏంటో తను తీరుస్తుంది కదా. ఫ్యామిలీ అంతా మీటింగ్ పెట్టారేంటి? మనకేమైనా ఉపయోగపడుతుందా? సమయం సందర్భం చూసుకోకుండా ఇప్పుడు ఆ టాపిక్ అవసరమా దాక్షాయిని? వదినా, చిన్నోదిన అన్న దాంట్లో నాకైతే ఏ తప్పు కనిపించడం లేదు. అన్నయ్య మనసులో అన్నీ దాచిపెట్టుకొని భగవంతుడిని సమస్యలు తీర్చమని అడగటం ఏంటి?
రే నాని నువ్వు నోరు మూయి. నేనేం మాట్లాడినా చిన్నోనని నా నోరు మూయించండి. అన్నయ్య నోరు తెరిచి చెప్తే ఇప్పుడు నేనెందుకు నోరు తెరుస్తాను? నాలో నేనే సమస్యలు పెట్టుకుని నేనే హోమం చేయాలనుకుంటే నా మీద మీకు ఇలాంటి అభిప్రాయం ఉండటంలో ఏ తప్పు లేదు. దాక్షాయిణి, నువ్వు నాని మాట్లాడింది కరెక్టే, కానీ నేను సమాధానం చెప్పలేని సిట్యుయేషన్లో ఉన్నాను. ఏమండి, ఈ డిస్కషన్స్ అన్నీ ఎందుకు? మనం గుళ్ళో హోమం చేయిస్తున్నాం అంతే. గుళ్ళో శాంతి హోమం చేయిస్తే అక్కడే నేను రామరాజు చేత నా మెళ్ళ తాళి కట్టించుకోవాలి. వద్దని మేమేం అనట్లేదు అన్నయ్య, కానీ హోమం చేయించి పరిస్థితులు ఇక్కడ దాకా తెచ్చుకోవడం ఎందుకు అని అంటున్నాను. అరెరెరెరే, ఇంటి పెద్ద బయటికి వెళ్ళొస్తే నీళ్లు తాగుతారా అలసిపోయారా అని అడగాల్సింది పోయి రాబందుల మీద పడి ప్రశ్నలతో పీకు తింటారేంటి? నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు మంజుల. నేనేమన్నానక్క? నువ్వు నీ మరుదుల్ని చెల్లెళ్ళని కంట్రోల్లో పెట్టాలి కదా. పాపం ఈయన సమాధానం చెప్పలేని ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెడితే ఎలా చెప్పు? వాదనలు ఆపండి. నేను హోమం చేయించాలని నిర్ణయం తీసేసుకున్నాను. చేయించండి, తప్పకుండా హోమం చేయించండి. దానివల్ల మీకు ఒక క్లారిటీ వస్తుంది, నాకు ఒక క్లారిటీ వస్తుంది. ఎవరికి జరగాల్సింది వాళ్ళకి జరిగి తీరుతుంది. బావగారు, మీకెదురు చెప్పాలి అనేది మా ఉద్దేశం కాదు. నాని తెలిసి చెప్పినా తెలియక చెప్పినా నేనొక మాట అంటాను. అందరి ఆరాటం మన కుటుంబం బాగుండాలని. ఒకప్పుడు మన కుటుంబం ఎలా ఉండేది? సంతోషంతో కళకళ్ళాడేది. మీరు జరిపించే హోమం వల్ల మంచి జరుగుతుంది అంటే తప్పకుండా జరిపించండి. దానివల్ల మనకు పట్టిన దుష్టగ్రహాల పీడ కూడా వదులుతుంది. సీత, మీరందరూ కలిసి హోమంకి కావాల్సిన ఏర్పాట్లు చూడండి. అలాగేనండి. అర్థమైంది కదా? మీ అన్నయ్య నిర్ణయమే నా నిర్ణయం కూడా. వెళ్ళి ఆ పనులు చూడండి. ఒక్క నిమిషం. రామరాజు గారు జరిపించే హోమం వల్ల ఎవరికి మంచి జరుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఏంటి నువ్వు చెప్పేది? నేను చేసిన ఛాలెంజ్ మర్చిపోయినట్టున్నావు. గుర్తు చేస్తాను. ఎప్పటికైనా ఈ ఇంట్లో మనిద్దరం కలిసిపోయి కాపురం చేయాల్సిందే. నీకు చెప్పినట్టు హోమం రోజు రామరాజు గారి చేతులతో నేను తాళి కట్టించుకుంటానక్క. దేవుడి ఆశీర్వాదం నాకు బలంగా ఉందనుకుంటాక్క. అందుకే నీకలా చెప్పానో లేదో ఇలా ముహూర్తం పెట్టించేశాడు. వస్తానక్క. హోమంలో ఇది నా భర్తని పెళ్లి చేసుకోవటం కాదు. అదే హోమంని అడ్డు పెట్టుకొని దీన్ని అట్నుంచి అటే తిరిగి రాకుండా పంపించేయాలి. అందుకు బలమైన అస్త్రం నా చేతికి చిక్కాలి. హలో, ఎవరు? నేను రాకేష్ని మాట్లాడుతున్నాను. ఈ కొత్త నెంబర్ ఎవరిది? ఏం చేయమంటావు? నేను ఎన్నిసార్లు నీతో మాట్లాడాలని ఫోన్ చేసినా నువ్వు తీయటం లేదు. అందుకే కొత్త నెంబర్ నుంచి చేశాను. నిన్ను అర్జెంటుగా కలిసి మాట్లాడాలి. ఇప్పుడు కుదరదు రాకేష్. నేను ఒక ముఖ్యమైన పనిలో చాలా దూరంగా ఉన్నాను. నువ్వు ఆ మాట అంటావనే నేను నీ దగ్గరగానే వచ్చాను. ఇంటి బయటే ఉన్నాను. బయటికి రా. ఏయ్, నీకేమైనా పిచ్చా?
ఎవరైనా చూస్తే బాగోదు, వెళ్ళిపో. ఈ రోజు నిన్ను కలవకుండా వెళ్లే ప్రసక్తే లేదు. నువ్వు బయటకు వస్తావా లేక నన్నే లోపలికి రమ్మంటావా? వద్దు, నువ్వు రావద్దు, నేనే వస్తానుండు.